ప్రజల్ని పట్టించుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కళ్ళు నెత్తికెక్కినాయి. ఎక్కడన్నా ముఖ్యమంత్రి అనేటోడు నాలుగు తొందరలో కొడతా, వేప చెట్టు కట్టేసి కొడతా, మెడల పేగులు వేసుకుంటా ఇట్లా మాట్లాడతాడు ముఖ్యమంత్రి అనేటోడు. ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట ఏంది? నేను ఆడబిడ్డ పెళ్లికి ₹1,00,000 తులం బంగారం ఇస్తాను, ఇంతమందికి ఇచ్చిన ఈ 3 నెలల్లో. నేను ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పినా ఇన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నా, ఇది నా జాబ్ క్యాలెండర్. ఈ సంవత్సరంలో ఈ నెలకి ఈ ఉద్యోగాలు గ్రూప్ 1 ఇప్పుడు, గ్రూప్ 2 ఇప్పుడు, గ్రూప్ 3 ఇప్పుడు, గ్రూప్ 4 ఇప్పుడు, డిఎస్ ఇప్పుడు, అదేవిధంగా ఎస్ఐ ఇప్పుడు, కానిస్టేబుల్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. అవి మాట్లాడాలి ముఖ్యమంత్రి. వాళ్ళ రైతులకు నీళ్లు లేవు, పంటలన్నీ 20 లక్షల ఎకరాల పంటలు వెళ్ళిపోతున్నాయి తెలంగాణలో. ప్రతి యాసంగి సీజన్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇక మీ పట్టణం వాళ్ళు మీకు తెలియదు, గ్రామాలలో తెలుస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి యాసంగి సీజన్లో దాదాపు 50 నుంచి 55-60 లక్షల ఎకరాలు పంటలు వేసింది, ముఖ్యంగా వరి పొలాలు. ఇప్పుడు దాదాపు 20 లక్షల ఎకరాల్లో నీళ్లు లేక పొలాలు వెళ్ళిపోతున్నాయి. మనం చూస్తున్నాం పొలాలు వెళ్ళిపోతుంది. రైతులు చాలా చోట్ల వాటర్ ట్యాంకర్లు పెట్టుకుని పారించుకుంటున్నారు. ఇంకా కొన్ని చోట్ల రైతులు కోపం తెచ్చి పంటను నాలబెట్టుకుంటున్నారు. అంటే ముఖ్యమంత్రి అనేటువంటి గా విషయాలు మాట్లాడాలి. రైతులకు నీళ్ళు ఎట్లు ఇవ్వాలి, కరెంట్ ఎట్లు ఇవ్వాలి, ఊర్లు ఎట్లా మంచిగా చేయాలి, రాష్ట్రం ఎట్లా మంచిగా చేయాలి, ఇది మాట్లాడాలి. ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు? మెడల పెగులు వేసుకుంటా, లాగులో తొండలు జొరగొడతా, వ్యవసాయం కట్టేసి కొట్టిస్తా, జేబులో కత్తెర పెట్టుకుంటా అంటే ఈ రకంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. అంటే ఇక ఆయన మానసిక ధోరణి, మానసిక పరిస్థితి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ ప్రజలకు గుర్తు చేసి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో దయచేసి మనం ప్రజలకు మంచిగా పోవాలి. ఈ ఎన్నికల్లో ఓటు మన కోసం వేసుకుని కాదు, ప్రజల కోసమే వేసుకోవాలి. ఆ ఓటు ప్రజల కోసమే ప్రజలు ఓటు వేసుకోవాలి. ఎవరికి వేసుకోవాలి? కాంగ్రెస్కి వేసుకున్నారు అనుకో కథమే కాదు. ఇక మేము ఏం చేసినా ఏం చేయకుండా వీళ్ళు ఓటు మాకే గుర్తున్నారనే దాంట్లో ఇంకేం చేయరు ప్రజలు. ఇప్పుడు అలా కొంచెం సుడుకు కలగాలంటే ఇక్కడ గట్టిగా మాట్లాడేటోళ్ళు, గట్టిగా కొట్లాడేటోళ్ళు, గట్టిగా నిలబడే అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు ఎవరు? మళ్ళా కేసీఆర్ కదా.